ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఈరోజు నవంబర్ 29. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక దినం, దీక్షా దివాస్. ఈరోజు దీక్షా దివాస్ అని తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఏమిటి దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం పరిశీలన చేస్తే, ఈరోజు దీక్షా దివాస్ అంటే నవంబర్ 29న 2009వ సంవత్సరంలో గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే నిరాహార దీక్ష. సిద్దిపేట నియోజకవర్గంలోని రంగదాంపల్లి అనే ఒక గ్రామంలో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని, ఆ వేదిక ద్వారా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకొని, పొట్టి శ్రీరాములు గారిలాగా విజయమో వీరస్వర్గమో అన్నట్టు కేసీఆర్ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట రఘునాథపల్లి దాకా వెళ్ళడానికి బయలుదేరిన సందర్భం. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని వెళ్తున్న క్రమంలో మున్నేరు బ్రిడ్జి పైన పోలీసులు అటకాయించి తనని అరెస్ట్ చేసి సమ్మె చేయనీయకుండా చేసే ప్రయత్నం, అదే నిరాహార దీక్ష చేయనీయకుండా చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు తీసుకువెళ్దాం అనుకున్న క్రమంలో వరంగల్ వెళ్తే ఇంకా ఉద్యమం కొద్దిగా తీవ్రంగా ఉంది, అక్కడ ఉద్యమం కొద్దిగా తక్కువగా ఉన్న ప్రాంతమైనటువంటి ఖమ్మానికి తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు సాయంత్రం వరకు ఖమ్మం జైలుకు తీసుకురావడం జరిగింది. కానీ వారి అంచనాలకి వ్యతిరేకంగా, గవర్నమెంట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఏం జరిగింది? ఖమ్మంలో అప్పటికే బలమైన ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ, విద్యార్థి ఉద్యమం బలంగా ఉన్నటువంటి పీడిఎస్యు, విద్యార్థి యువకులు ప్లస్ పార్టీ డెమోక్రసీ పార్టీ పూర్తి స్థాయిలో భుజమేసి కేసీఆర్ గారికి మద్దతుగా దన్నుగా, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా దన్నుగా నిలబడి ఆ రోజు ఇక్కడ ఒక శంఖారావాన్ని పూరించడం జరిగింది. సో ఆ రోజు జరిగిన పోరాట ఫలితాన్ని ఆ రోజు నుంచి మొదలుకొని, కాబట్టి అదొక ఉద్యమానికి అదొక మైలురాయిగా, అదొక యూటర్న్గా ఆ రోజు చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టే ఉద్యమ దివాస్గా దాన్ని చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, దానికన్నా ముందు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా కొద్దిసార్లు మనం పరిశీలన చేసుకుంటే, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఖమ్మం జైల్లో వేసిన తర్వాత తనని ఖమ్మం హాస్పిటల్కి తీసుకొచ్చి ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమంలో ఇక్కడి నుంచి తనని నిమ్స్కి కూడా తరలించడం జరిగింది. అలాగే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారి అరెస్టుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 10 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం పోరాటంలో భాగంగా అమరుడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం డిసెంబర్ 3వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కొన్ని వేల మందికి సాక్షిగా తనకు తాను ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రావాలని తన యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి. సో అలాగే కానిస్టేబుల్ కృష్ణయ్య గారు, ఇలాంటి అనేక పరిణామాల మధ్య కేసీఆర్ గారి దీక్ష ఓ పక్క, అటు నిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్న క్రమం. ఈ క్రమంలోనే ఒక చిన్న ఇది కూడా జరిగింది, కేసీఆర్ గారు జ్యూస్ తాగారు, దీక్ష విరమించారు అనేది కూడా జరిగింది. లేదు ఇది అబద్ధం అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు మళ్ళీ ఎమ్మటే ప్రకటించడం కూడా జరిగింది. సో ఏదైతేనేమి దీక్ష కొనసాగింది. ఆ యొక్క దీక్ష ఫలితంగా కేసీఆర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించి ఒకానొక టైంలో ఇక కేసీఆర్ గారు కష్టమే అని డాక్టర్లు తేల్చి చెప్పిన సమయంలో యూపీఏ గవర్నమెంట్ తల వంచి ఆ రోజు కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు, సోనియా గాంధీ గారి ఆదేశాలతో, యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి ఆదేశాలతో చిదంబరం గారు ఫోన్లో ప్రొఫెసర్ జయశంకర్ గారితో, కేసీఆర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు మాట కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడి ఒక దిశానిర్దేశం చేయడం, డిసెంబర్ 9వ తారీఖు చిదంబరం గారు ఒక ప్రకటన చేయడం, తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చేయడం, ఆ ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ గారు దీక్ష విరమించడం కూడా జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది పరిణామాలు, కొద్ది రోజుల్లోనే ఆంధ్రాలో బలమైనటువంటి ఉద్యమం, దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ఇస్తే మేము ఒప్పుకోం, సో సమైక్యాంధ్ర కావాలి అని చెప్పేసి సమైక్యాంధ్ర పోరాటం సపరేట్గా ఉద్యమం రావడం. దాని తర్వాత మళ్ళీ అదే డిసెంబర్ నెలలో ఈ ప్రకటనని వెనక్కి తీసుకుంటున్నామని చిదంబరం గారు ప్రకటించడం జరిగిపోయాయి.
సో ఒక్కసారి ఫ్రెండ్స్, సరే ఏదైతేనేమి ఉద్యమంలో సరే మళ్ళీ ఒకసారి దీన్ని కంటిన్యూ చేస్తే, వెనక్కి తీసుకున్న తర్వాత చిదంబరం గారి ప్రకటన వెనక్కి తీసుకున్న తర్వాత తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సో సకల జనుల సమ్మె కావచ్చు, వంట వార్పు కావచ్చు, రకరకాల పోరాటాలు, రకరకాల ఉద్యమాలు ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ 2013లో గవర్నమెంట్ దిగి వచ్చి మళ్ళీ ఒక ప్రకటన చేయడం, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం, ఆల్ పార్టీస్ మీటింగ్లో అందరూ మద్దతు తెలపడం, ఆ తర్వాత 2013లో కేంద్రం క్యాబినెట్ ఆమోదం చేయడం, 2014లో రాజ్యసభ ఆమోదం చేయడం, 2014లో జూన్ 2న తెలంగాణ అవతరణ జరిగింది. సో 2014లోనే ఫిబ్రవరిలో ఆమోదం తెలిపిన తర్వాత ఏప్రిల్లో వచ్చినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ దాదాపు 64 సీట్లను గెలిచి ఆ రోజు తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు జూన్ 2వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇదంతా చాలామందికి తెలుసు. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి 4 అడుగులు వెనక్కి వేసి అసలు ఏం జరిగింది అనేది పరిశీలన చేస్తే 1900 అంటే నెహ్రూ గారి హయాంలో 1953లో డిసెంబర్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది, మన హైదరాబాద్ ఒక సపరేట్ రాష్ట్రంగా ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళను అక్కడున్న వాళ్ళని కలపాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వచ్చినటువంటి కొన్ని రీత్యా తెలంగాణని ఆంధ్రాని కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరణ చేసి నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం తొంగలో దొక్కి అనేక మంది వలసలు, ఉద్యోగాలు ఏమీ లేకుండా రాజకీయాలుగా ప్రతి దాంట్లో తెలంగాణ ప్రాంతాన్ని వెనక్కి నెట్టి ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజలు వాళ్ళ యొక్క పెత్తనాలు చెలాయించడం ఇక్కడున్న ప్రజలకు నచ్చలేదు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణ 1969లో తొలిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది మన ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాలు మొత్తం ఆంధ్ర వాళ్ళకే కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు పోరాటం చేయడం జరిగింది, నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఖమ్మం టౌన్లో గాంధీ చౌక్లో విద్యార్థులు, యువకులు, ఆ రోజు ఎన్ఎస్యు విద్యార్థి నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం. సో అలాగే మున్సిపల్ కార్పొరేటర్లు కొంతమంది తనకు మద్దతుగా, సో ఇలా చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ పోరాటం ఉస్మానియా యూనివర్సిటీ దాకా పాకడం, రాష్ట్ర వ్యాప్తంగా పాకడం, మరి చెన్నారెడ్డి గారు దీన్ని భుజానికి ఎత్తుకోవడం 69 ఉద్యమాన్ని. అలాగే మరి చెన్నారెడ్డితో పాటు మల్లికార్జున గౌడ్ గారు, ఆ రోజు విద్యార్థి యువకుడిగా మెడికల్ కాలేజీ స్టూడెంట్గా ఉన్నటువంటి మల్లికార్జున గౌడ్ గారు. సో వీళ్ళు ఒక పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకురావడం, సో తెలంగాణ కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేయడం, సో తెలంగాణ ప్రజా సమితి అనే ఒక రాజకీయ పార్టీ పెట్టడం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఎంపీగా మల్లికార్జున గౌడ్ గారు కూడా అప్పుడు గెలవడం, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ రావడం. సో దీన్నంతా మళ్ళీ ఒక చర్చలు జరిగి సో ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని సో మళ్ళీ తెలంగాణకి ఆ రోజు 369 మంది అనేక సార్లు జరిగినటువంటి కాల్పుల్లో అమరులు అవ్వడం జరిగింది. సో పెద్ద తీవ్రమైనటువంటి ఉద్యమం జరిగింది. కానీ రాజకీయ ఎత్తుగడల మధ్య, రాజకీయ కుతంత్రాల మధ్య ఆ రోజు తెలంగాణ రాకుండా కొందరు అడ్డుకోవడం వల్ల ఆ రోజు అది అలా చల్లారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారు మధ్యలో చాలామంది చేసినప్పటికీ 2001లో కేసీఆర్ గారు జలదృశ్యం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో విద్యార్థుల మీద కాల్పులు జరుగుతున్నప్పుడు తాను మంత్రిగా ఉండి తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి, తన యొక్క బహుజనవాది, బీసీ, పద్మశాలి చెందినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. సో విద్యార్థులపై జరిగిన కాల్పులకు వ్యతిరేకంగా ఆయన తన పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఇంట్లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది 2001లో. ఆ జరిగిన తర్వాత 2004లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పోటీ చేయడం, 26 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం, 5 ఎంపీ స్థానాలు గెలవడం, కేసీఆర్ గారు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం,
సో తర్వాత ఇక్కడ కూడా రాష్ట్ర గవర్నమెంట్లో కూడా మంత్రులుగా పనిచేయడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామాలు చేయడం, మళ్ళీ పోటీ చేయడం, ఉప ఎన్నికలు రావడం, ఇలా అనేక పర్యాయాలు జరిగింది. ఆ తర్వాత మహాకూటమి 2009 ఎలక్షన్లో మహాకూటమిలో భాగంగా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారు మళ్ళీ జత కలవడం, మహాకూటమి ఘోరమైన పరాజయం. రెండోసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, అక్కడ యూపీఏ గవర్నమెంట్ రావడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం. సో రాష్ట్రంలో మారినటువంటి పరిణామాలు, పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ గారి యొక్క నిర్ణయం 2009లో ఈ యొక్క దీక్షా దివాస్ అనే నిర్ణయం ఉద్యమాన్ని మళ్ళీ ఉప్పెనలా లేపాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి సో ఇంతటి తెలంగాణ చరిత్ర, ఘనమైన చరిత్ర. ఇలాంటి చరిత్రలో నేను కూడా రాజకీయంగా ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమాల్లో భాగంగా, ప్రగతిశీల యోజన సంఘంలో భాగంగా నేను కూడా అనేక పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. 1-2 సార్లు కేసులు కూడా కావడం జరిగింది. సో కాకపోతే గవర్నమెంట్ తర్వాత తెలంగాణ కేసులన్నీ ఎత్తివేయడం కూడా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రకటించిన తర్వాత. సో ఈ అన్ని పరిణామాల మధ్య జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు. మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం కోసం ఇలా ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికీ ఇలా తెలియజేయడం జరిగింది. సో ఈ దీక్షా దివాస్ అనేది 2వ దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడానికి ఇదొక రాకెట్ లాగా, ఇదొక ఉత్తేజితం చేయడానికి చాలా అద్భుతంగా పనిచేసింది. దీని యొక్క అంతిమంగా దీని నుంచి మొదలైనటువంటి పోరాటంలో భాగంగానే చివరిగా మనం తెలంగాణ సాధించడానికి ఎంతో తోడ్పడిందందులో అతిశయోక్తి లేదని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.